నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వాజ్పేయి మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారు। జిల్లా కేంద్రమైన బాపట్లలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్। పర్చూరు మండలం ఉప్పుటూరు రహదారి పక్కన క్షుద్ర పూజల కలకలం। పర్చూరు వాగు బ్రిడ్జిపై పసుపు కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర పూజలు। భయాందోళనలో గ్రామస్తులు, వాహన చోదకులు। నేటి నుండి 3 రోజుల పాటు చీరాల జార్డ్రాపేటలోని దాదా అమీన్ పీర్ దర్గా గంధ మహోత్సవాలు। పెద్ద ఎత్తున గంధ మహోత్సవాలకు హాజరు కానున్న భక్తులు। అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతోత్సవాల్లో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాకు చేరుకుంది। బస్సు యాత్రకు రాష్ట్ర మంత్రులు ఘనంగా ఆహ్వానం పలికారు। ఈ సందర్భంగా బాపట్ల జాతీయ రహదారి కూడలి వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల, చీరాల, వేమూరు ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మ, ఎంఎం కొండయ్య, నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ కలిసి ఆవిష్కరించారు। దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నిరంతర కృషి చేశారని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు। ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పార్థసారథి, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ మాట్లాడారు। ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నైతిక విలువలతో వాజ్పేయి జీవించారని తెలిపారు। రాజకీయాల కంటే దేశ అభివృద్ధి కొరకు పనిచేశారన్నారు। దేశం గొప్పతనాన్ని చాటి చెప్పాలని అవిరాల కృషి చేశారన్నారు। ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కొరకు విశేషంగా వాజ్పేయి కృషి చేశారన్నారు। దేశ రక్షణ వ్యవస్థ కొరకు న్యూక్లియర్ బాంబుల పరీక్షల్ని ధైర్యంగా ఆనాడు నిర్వహించారన్నారు। అగ్రదేశాలు భయపడే ప్రయత్నం చేసినప్పటికీ ధైర్యంగా పరిశోధనకు అనుమతించారని, అణుబాంబుల తయారీ పరీక్షలు సమర్థవంతంగా చేపట్టారన్నారు। రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడికి ఆయన ఆదర్శప్రాయుడన్నారు। దేశానికి మేలు అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాలు ఆయన కీలక పాత్ర వ్యవహరించారన్నారు। దేశ ఆర్థిక అభివృద్ధికి జాతీయ రహదారులు దోహదపడతాయని గుర్తించిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని వివరించారు। దేశం రూపురేఖలు మార్చడంలో ఎంతో కృషి చేశారన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు। యువత అభివృద్ధికి పీఎం జీవనోపాధి పథకాన్ని మొదటిగా ప్రవేశపెట్టారన్నారు। రాజకీయ పార్టీల కన్నా దేశం గొప్పది అని నమ్మి రాజకీయాలు చేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పేసి మనం చేస్తాం। ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో ఏ రోజు స్వార్థానికి కానీ పార్టీ లబ్ధి కోసం కానీ ఆలోచన చేయకోకుండా దేశం మిన్న దేశ సార్వభౌమత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మువ్వన్నెల జెండాను ఏ విధంగా రెపరెపలాడించాలి ప్రపంచంలో అని చెప్పేసి ఆలోచన చేసి ఆయనకు అధికారం వచ్చినప్పుడు కూడా నేను ప్రధానమంత్రిని, నేను చెప్పిందే శాసనం అనే విధంగా కాకుండా ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి ప్రతిపక్షాలు చేసే సూచనలు కనుక దేశహితమైనట్లయితే వాటిని ఆచరించడానికి కూడా వెనకడని వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు వాజ్పేయి గారు అని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాం। విగ్రహాన్ని ప్రతి జిల్లాలో ఉండాలి అనే లక్ష్యంతో, ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూస్తే ఆ చరిత్ర ఒక మనిషి ఎలా వ్యక్తిత్వం ముఖ్యం, పదవి కాదు అని చెప్పేసి ఆయన జీవితం సాగించాడో అతని గురించి అందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం। నేను భాగస్వామి అవడం చాలా ఆనందం। అలాంటి గొప్ప వ్యక్తి మాధవ్ గారు ఆయన ఈ కార్యక్రమం ముందుకెళ్తాం, దాంతో పాటు మా రమేష్ నాయుడు గారు కూడా దానికి ఇన్ఛార్జ్ గా ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాజ్యసభకు 2 సార్లు ఎన్నికటమే కాకుండా దాదాపు 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశంలో కూర్చొని ప్రధానమంత్రిగా ఉండటం జరిగింది। ఒకసారి ఒక ఓటుతోటి ప్రధానమంత్రి పదవి వదులుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా దూరమయ్యాడు కానీ 100 కోట్ల జనాల హృదయాలను గెలిచిన వ్యక్తి ఎవరన్నారంటే హైవేస్ ని తీర్చిదిద్దటంలో గోల్డెన్ కోఆర్డినేటర్ హైవేస్ అంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, మెడ్రాస్ ఇవన్నింటి కూడా కనెక్టివిటీ తోటి చాలా పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు। ఈ అవకాశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఒకసారి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। పర్చూరు మండలం ఉప్పుటూరు వద్ద క్షుద్ర పూజల కలకలం రేపింది। నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కనే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది।
రోడ్డు పక్కన ఉన్న పర్చూరువాగు బ్రిడ్జిపై పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేసిన ఆనవాళ్లు ఒక్కసారిగా చూసిన ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధాన రోడ్ల పక్కనే చేయడం దారుణమని, అనుకోకుండా వాటిపై నడిచినా దాటినా మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీరాల మండలం జాండ్రపేటలో దాదా అమీన్ పీర్ మాలిక్ 50వ గంధ మహోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. తెల్లవారుజామునే కడప దర్గా 11వ పీఠాధిపతి హజ్రత్ ఖాజా సయ్యద్ అరిఫుల్లా మొహమ్మద్ హుస్సేన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఫతిహా చెల్లించనున్నారు. జాండ్రపేటలోని దాదా అమీన్ పీర్ మాలిక్ 50వ గంధ మహోత్సవాలకు దేశంలోని అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా దర్శించుకోవడం పరిపాటి. ఈ క్రమంలోని దర్గా భక్త బృందం ప్రతినిధులు భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పాటు చేశారు. జాండ్రపేట దాదా అమీన్ పీర్ మాలిక్ 50వ గంధ మహోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. తెల్లవారుజామున కడప దర్గా 11వ పీఠాధిపతి హజ్రత్ ఖాజా సయ్యద్ అరిఫుల్లా మొహమ్మద్ హుస్సేన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఫతిహా చెల్లించనున్నారు. ఇక 2వ రోజు బుధవారం పీఠాధిపతి సయ్యద్ అరిఫుల్లా మొహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో అఖండ దీపారాధన నిర్వహించనున్నారు. ఇక ఇదే క్రమంలో 3వ రోజు తెహలీల్ ఫాతిహా కార్యక్రమ నిర్వహణతో గంధ మహోత్సవ వేడుకలు ముగియనున్నాయి. ఈ క్రమంలో గంధ మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో BV&BN హై స్కూల్ దగ్గరలో వేంచేసిన శ్రీ దాదా అమీన్ పీర్ స్వాముల వారి దర్గా. ఈ దర్గాలో ఈ గంధ మహోత్సవం, ఇప్పుడు జరిగే గంధ మహోత్సవం 50వ గంధ మహోత్సవం. ఈ దర్గా నిర్మించిన కాడి నుంచి ఈ గంధ మహోత్సవాలు నిర్విరామంగా ఆగకుండా జరుగుతూ వస్తున్నాయి. కడప పెద్ద దర్గా పీఠాధిపతులైన 11వ పీఠాధిపతి శ్రీ 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 హజరత్ ఖాజా సయ్యద్ ఆరిఫుల్లా మొహమ్మద్ హుస్సేన్ స్వాముల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. 16వ తారీఖు వచ్చేసి ఈరోజు గంధ మహోత్సవం, రేపు 17వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అఖండ దీపారాధన గురువు స్వాముల వారు జరుపుతారు. అలాగే 18వ తారీఖు ఉదయం 8 గంటలకు తాలీల్ ఫాతిహా స్వాముల వారు జరుపుతారు. ఈ 3 రోజుల కార్యక్రమానికి భక్తులు వేలాదిగా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని, గురువు గారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. ఈ గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి భక్తులు ఇచ్చేస్తారు. దర్గా పరిసర గ్రామాల నుంచి భక్తులు ఇచ్చేస్తారు. వచ్చిన వేల మందికి BV&BN హై స్కూల్ గ్రౌండ్లో భోజన సదుపాయం, వాళ్ళు వచ్చిన పొరుగుల నుంచి వచ్చిన వాళ్ళకి స్నానపానాల విషయం కానీ ఇంకా అన్ని విషయాల్లో సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంకి చేసిన భక్తులకు 3 రోజులు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. భక్తులు వేలాదిగా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా, గురువు గారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో NID 2025 డిసెంబర్ 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన విధి విధానాలు వివరించారు. జిల్లా మొత్తంగా 1111 బూత్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 67 మొబైల్ టీంలను, 113 రూట్ సూపర్వైజర్లను, 4662 వ్యాక్సినేటర్లను, 42 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే 164 హై రిస్క్ మైగ్రేటెడ్ ప్రాంతాలను గుర్తించామని, అక్కడ 2556 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. రైల్వే డివిజనల్ మేనేజర్, APSRTC డివిజనల్ మేనేజర్లను ట్రాన్సిట్ బూతులు ఏర్పాటుకు సహకరించాలని నిరంతరం మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చేలా చూడాలన్నారు. రెడ్ క్రాస్, రోటరీ, లయన్స్ క్లబ్, స్వచ్ఛంద సంస్థలు ప్రాపకాండ కార్యక్రమాలు పల్స్ పోలియో నిర్వహించాలన్నారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, మీడియా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా పబ్లిసిటీ ఇచ్చి విజయవంతం చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేటపాలెం మండలంలోని పుల్లరిపాలెం పంచాయతీలోని రామచంద్రాపురం ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం బృందం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు శక్తి యాప్ రక్షణ కవచం లాంటిదని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ప్రతినిధులు అన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేటపాలెం మండలంలోని పుల్లరిపాలెం పంచాయతీలోని రామచంద్రపురం ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింపై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం బృందం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులను ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాన్ని విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు షకీలా, ఉపాధ్యాయురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.
పేపర్ కోసమే కాపలా కాసిన రోజులు గుర్తున్నాయా? నాడు బస్సు కానీ రైలు కానీ ఎక్కితే ఖచ్చితంగా పేపర్ చేతిలో ఉండాల్సిందే కదా. మరి ఆ రోజుల నుండి నేడు బస్ స్టాండ్ లోని షాపులకు తోరణంలో వేలాడుతున్న పేపర్ల వరకు అన్ని మారాయి. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. అదేంటో తెలుసా? బాయ్, పేపర్ బాయ్. గుర్తింపు లేని కానరాని పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతాడు. ఎందుకంటే అతని కంటే ముందే తన జాబ్ రోల్ కి వచ్చేస్తాడు. సూర్యుడు ఉదయించే సమయానికి తన జాబ్ రోల్ పూర్తి చేసి ఇంటికి చేరిపోతాడు కూడా. పేపర్ బాయ్ ఈ పేరు అందరికీ తెలిసిందే, మరెందరికో సుపరిచితమైన పదం కూడా. మరి ముఖ్యంగా పేపర్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా నానుడి పదం. 90వ దశకంలో అయితే న్యూస్ పేపర్ తెలియని వారుండరు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్స్ అందరినీ అన్నింటినీ శాసించేశాయి. అంటే అతిశయోక్తి కాదేమో మరి. నాడు పేపర్ బాయ్ ఎక్కడ కనిపిస్తాడా అని వెతికే రోజుల నుంచి మరి ఇప్పుడు కనిపించినా ఏం కొంటాంలే అనిపిస్తున్న రోజుల వరకు అన్ని మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ డిజిటల్ యుగంలో కూడా ఏ మాత్రం తన ప్రాధాన్యత కోల్పోలేదు అంటే అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ న్యూస్ పేపర్ మనుగడను నిలబెట్టుకునే క్రమంలో సుకేత్ర స్థాయిలో న్యూస్ సేకరించే జర్నలిస్టు పంపించే వార్తా కథనాలను మానిటరింగ్ చేసి డిస్క్, ఆ తర్వాత ప్రచురణ ఇవ్వని ఓ భాగమైతే అంతకంటే ముఖ్యమైన ఘట్టం అలా ప్రింట్ అయిన పేపర్ ను సకాలంలో వానైనా, వరదైనా, తుఫాన్ వచ్చినా, సునామైనా పేపర్ ను పాఠకులకు చెంతకు చేర్చే పేపర్ బాయ్దే అత్యంత కీలకమైన రోల్. చీరాల. నా పేరు శ్రీమన్నారాయణమూర్తి. నేను పేపర్ చేసి తీసుకొని 18 సంవత్సరాలు అయింది. 3 లేచి వస్తాము. మాకు బళ్ళు కూడా 3-3:30 వస్తాయి. ఆ అలవాటు ప్రకారం తెల్లవారుజామున 3:30 లేవటం అలవాటు అయిపోయింది. ఇక్కడ పిల్లలు తెల్లవారుజామున వచ్చి ఈ పేపర్స్ అన్ని సర్దుకొని రూట్కి బయలుదేరుతారు. 6 ముగిస్తారు. చదువుకునే పిల్లలకి చాలా ఉపాధిగా కలిగిస్తూ చేసుకున్న వాళ్ళకి ఉపాధిగా చేస్తున్నాము. దీనివలన వర్షం వచ్చినా, వంగి వచ్చినా, ఏది వచ్చినా కానీ మాకు తప్పదు. పిల్లలు కూడా అట్లాగే రిస్క్ తీసుకొని చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు కానీ తలుపులు లేరు, తీగిపోయిన వర్షంలో పడేసేది అది వాళ్ళు ఆలోచించుకోరు. కానీ పిల్లలు ఆ వర్షంలోనే తలుపు తీసుకొని రేపు తీసుకొని లోపల పెట్టాలి. అయినా కొన్నిటికి సిద్ధపడి కూడా ఈ ఫీల్డ్ 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇలా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి వాట్సాప్లు విపరీతంగా ఉండేదానికి పేపర్ బాగా తగ్గిపోయింది. అసలు ఈ పేపర్ బాయ్ లేకుంటే ఎంత ప్రాచుర్యం పొందిన పేపర్ ఏదైనా సరే పాఠకుల చెంతకు చేరదు అనేది వాస్తవం. ఒప్పుకోక తప్పదు కూడా. హోటల్లో సరదాగా టీ తాగుతున్నా, టిఫిన్ చేస్తున్నా, ఉద్యోగ సమాచారం కావాలన్నా, రాజకీయ విశేషాలు చూడాలన్నా, మనకి నచ్చిన హీరో విషయాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పేపర్ చూడాల్సిందే, చదవాల్సిందే. ఇంతటి డిజిటల్ యుగంలో కూడా ఇంకా పేపర్ తన మనుగడను ఇంకనూ కొనసాగిస్తుంది అంటే అందులో ఆయా పేపర్ల కష్టం ఎంత ఉందో అదే తరహా బాధ్యత ఈ పేపర్ బాయ్స్ తన భుజాల మీద వేసుకుని బాధ్యతగా సకాలంలో అందిస్తుంటున్నారు. కాబట్టే ఇంకా పేపర్లు మనుగడ సాగిస్తున్నాయి. చాలని జీతాలు, ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, పేపర్ రావడం, ఆయా పేపర్లను సర్దుకోవటం, ఆ పేపర్ను పాఠకులకు చేర్చడం, ఇదంతా గడియారంలో ముళ్ళు మాదిరిగా తెల్లారేసరికి పూర్తి చేసేసి ఎవరికీ కానరాని, గుర్తింపు రాని కర్తవ్యాన్ని పూర్తి చేసేస్తారు ఈ పేపర్ బాయ్స్. గడిచిన 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా సరే వీళ్లకు ప్రత్యేకంగా డిమాండ్ ఏమీ లేవు. డీసెంట్ గా పనిచేయడం తప్ప మనం గుర్తించినా గుర్తించకపోయినా సరే పేపర్ బాయ్స్ కదా, అంతే. అందరూ కలిపి
మొత్తం కలిపి దాదాపు ఇప్పటి వరకు దాదాపు టౌన్ మొత్తం కలిపి 8,000 పేపర్ల దాకా చేస్తారు. గతంలో కూడా ఇంచుమించు ఉంది. ఇట్లాగే ఇంచుమించు అంటే మనకి జాండ్రపేట ఇటు ఈపురపాలెం దాకా మొత్తం 10,000 పేపర్లు ఉంటాయి. ఇటు అటు కలుపుకుంటే 10,000 పేపర్స్ వస్తాయి. వర్గం అంటే చీరాల వరకు వచ్చేసి జ్యోతి పేపర్ కానీ ఈనాడు కానీ అన్ని పేపర్లు 10,000 అండి. ఏమన్నా కానీ అన్ని జాండ్రపేట టు మనకి ఈపురపాలెం వరకు ఏ అయినా 10,000 పేపర్ల వరకు అంత ఉండదు. మొత్తం ఓన్లీ మన టౌన్ వరకు 10,000. కాబట్టి మనకు తెలియదు నియోజకవర్గం ఎన్ని ఉంటాయో మనకి ఐడియా లేనప్పుడు మనం చెప్పండి. అదన్నా వచ్చినా రాకపోయినా అంటే ఇక మాకు తప్పదు. పిల్లలకి ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అంటే వస్తుంటాయి. వాళ్ళని కూడా మనం ఇది చేసుకోవాలి కదా. వాళ్ళని బట్టి కూడా మనం నడవాలి. వాళ్ళు ఉంటేనే ఈరోజు ఈ ఫీల్డ్ చేయగలుగుతున్నాం. లేదంటే అసలుకి ఈ ఫీల్డ్ కొన్నాళ్ళకి ఉంటుందో కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనేది అంతా ర్యాంకుల కోసం చూసుకుంటున్నారు. వాళ్ళు ఏ పిల్లలు ఇంతకుముందు హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ పిల్లలు కూడా ఎవరు రావట్లేదు. ఈరోజు ఎవరినైనా సరే బతుకులాడుకొని పిల్లలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మేము వస్తామని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో సాగర ఖర్చులు వచ్చాయని అనుకునేవాళ్ళు. ఈరోజు ఏంటంటే బయట పనులకు అలవాటు పడిపోయి ఈ పనులకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కానీ మేము పిల్లల్ని పెట్టుకుని అట్ట కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే అది. ఇంకా ముందు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అది తెలియదు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాజ్పేయి మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్. పర్చూరు మండలం ఉప్పుటూరు రహదారి పక్కన క్షుద్ర పూజల కలకలం. పర్చూరు వాగు బ్రిడ్జిపై పసుపు కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర పూజలు. భయాందోళనలో గ్రామస్తులు, వాహన చోదకులు. నేటి నుండి 3 రోజుల పాటు చీరాల జాండ్రాపేటలోని దాదా అమీన్ పీర్ దర్గా గంధ మహోత్సవాలు. పెద్ద ఎత్తున గంధ మహోత్సవాలకు హాజరు కానున్న భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.